ఇప్పుడు మనం జస్ట్ మనం షాప్కి వెళ్తాం, షాప్కి వెళ్ళగానే మన మొబైల్ నెంబర్ వాడికి ఇచ్చేస్తాం. ఆడేం చేస్తాడు, ఆ డాటాని వేరే వాళ్ళకి అమ్ముతాడు. అంతేగాని మనం ఏందా ఈ ఫోన్ నెంబర్ తీసుకుంటున్నాం, అక్కడ ఎవడో ఒకడిని చేసేసి ఆ డాటాని అమ్ముతారు. మన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు, మన ఫోన్ ట్రాన్సాక్షన్ చూస్తారు, ఇవన్నీ చూసుకొని మనమే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం చాలా వరకు మొబైల్ ఫోన్స్లో కానీ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ డివిజన్లో మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఎంతవరకు ఇవ్వకుండా ఉంటేనే మంచిది. మనం షాప్కి వెళ్తాం, వాడు అడుగుతాడు మన నెంబర్ అక్కర్లేదండి, ఇది మీ డబ్బులు తీసుకోండి, బిల్ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాడు. మనం వెళ్ళంగానే టక నెంబర్ చెప్తాం, అవసరం ఏముంది మనకి. మన ట్రాన్సాక్షన్ చూస్తారు, లేకపోతే మన షాపులకి వెళ్తాం, నెంబర్ ఇస్తాం, ఈ ట్రాన్సాక్షన్ అని చేసి నా ఫైనాన్షియల్ పొజిషన్ అసెస్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఈ యాప్లు వీటి వల్ల వాళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటుంది, ఆ నెట్వర్క్ వల్ల వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మనం ఏంటంటే ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి, పీపుల్ మస్ట్ అవేర్ దట్ దెర్ ఇస్ నో డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. అరెస్ట్ అంటే ఒకటే ఉంటుంది, ఇంటికి వచ్చి అలా తీసుకెళ్తారు, లేకపోతే మనం ఎక్కడైనా ఫిజికల్గా తీసుకెళ్తారనేది ఒక ఫార్ములా పెట్టుకోవాలి. అంతేగాని ఫోనుల ద్వారా అరెస్టులు చేయటం, లేకపోతే బ్లాక్మెయిల్ చేయటం, ప్రభుత్వ అధికారులు డబ్బులు ఇచ్చేస్తే కేసులు క్లోజ్ చేస్తారని ఒక అపోహను మానేయాలి.